ముఖ్యంగా ప్రభుత్వ సబ్సిడీతో ఇచ్చినటువంటి రుణాలు నిరుద్యోగులకి, తర్వాత విద్యార్థులకి, గృహాలకి, గృహ నిర్మాణాలకు ఇచ్చినటువంటి రుణాలు, ఇటువంటివన్నీ కూడా తిరిగి చెల్లించేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. సకాలంలో రుణాలు చెల్లించి మంచి మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని, అలాగే ప్రభుత్వానికి, బ్యాంకులకి అప్పులు చెల్లించుకోవడానికి కానీ, లేకపోతే ఒక క్రమ పద్ధతిలో లేకుండా జీవన విధానం క్రమం తప్పుతూ ఉంది అంటే కొన్ని చెడు అలవాట్ల వలన. కొన్ని చెడు అలవాట్లు అంటే ముఖ్యంగా మద్యపానం, అంటే మందు వలన, మందు వినియోగం వలన ఇంట్లో ఏ ఒక్కరు మందు వినియోగించినా, లేదా ఈ పొగ, ఆడ మగ కూడా కొన్ని ప్రాంతాల్లో పొగ త్రాగుతూ ఉంటారు చుట్ట. వీటిని కొంత మేరకు మనం తగ్గించుకోవాలి. క్రమేపీ పూర్తిగా మానవేస్తే మన ఆర్థిక పరిస్థితి దానంతట అదే మెరుగుపడుతుంది. ఎందుకంటే కొన్నాళ్ళు చుట్ట తాగుతూ ఉంటే టీబీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి కొన్నాళ్ళు మందు తాగుతూ ఉంటే పూర్తిగా అవయవాలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఇక్కడ నుండి పోలీస్ క్వార్టర్స్కి అది షిఫ్ట్ చేయడం జరిగింది. మీరంతా ఇప్పుడు మా గ్రామీణ బ్యాంకు చింతలవలస పోలీస్ బ్యారెక్స్ దగ్గర మీరు అంతమంది సేవలకి అందుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. నేను ప్రాంతీయ కార్యాలయంలో పరిపాలనా శాఖ అధికారిగా నేను పనిచేస్తున్నాను. అసలు బ్యాంకు గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. ఎందుకంటే అంతమంది ఈ మధ్యన అకౌంట్స్ అంతా ఓపెన్ చేసుకుంటారు సబ్సిడీల కోసం, ఏది మీ కోటా కోసం, గ్యాస్ కోసం, వీటన్నింటి కోసం చేసుకునే ఉంటారు. అసలు బ్యాంకు అన్నది చాలా మందిలో అపోహ ఏంటంటే, ఒరే బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఏంట్రా అంత బాధపడిపోతారు, మనం ఇల్లు కడుతున్నాం కదా, లేదా మనం పంట వేస్తున్నాం కదా, లేదా మనం పిల్లకి పెళ్లి చేస్తున్నాం కదా, డబ్బు అడితే మేనేజర్ ఏంటి అలా అయిపోతాడు అని చెప్పి చాలామందికి అభిప్రాయం ఉంటుంది. అయితే బ్యాంకులు పెట్టేది అవసరానికి అప్పులు ఇవ్వడం, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికి కూడా మనకి బ్యాంక్ ఏంటంటే ఒక వ్యాపార సంస్థ. ఆ వ్యాపార సంస్థ ఏంటంటే చూడండి, మీరు కిరాణా కొట్టోళ్ళు అయితే ఇందులో ఎవరికైనా ఒక చిల్లీ పట్టి కానీ ఏమైనా ఉండేలా ఉంటే, అదేవిధంగా మీరు సరుకులు ఎక్కడి నుండో కొని తెస్తారు, ఆ సరుకులు అమ్ముతారు, దాని మీద వచ్చినటువంటి లాభాన్ని మీకోసం వినియోగించుకుంటారు, అంతే కదా. మీరు ఎక్కడి నుండో సరుకులు కొని తెస్తారు, 100 రూపాయలకి తెచ్చిన సరుకుని 105 110 రూపాయలకు అమ్మితే ఆ 10 రూపాయలు మీకు లాభం వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ అన్నది ఒక వ్యాపార సంస్థ. ఈ వ్యాపార సంస్థ ఏంటంటే మీరు సరుకులు కొని తెస్తారు, మేము మీకు అప్పు ఇవ్వడం కోసం డబ్బు పొదుపు చేయగలిగినటువంటి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ పొదుపు రూపేణా మేము సేకరించి ఆ డబ్బుతో మేము వ్యాపారం చేస్తాం. ఏ బ్యాంక్ అయినా సరే ఇంతే. ఈ వ్యాపారం చేసి వాళ్ళ దగ్గర మేము 10 రూపాయలు వడ్డీ ఇస్తే మీకు 11 రూపాయలకి మీకు అప్పు ఇస్తాం. అంటే మీ దగ్గర నుండి 11 రూపాయలు, అంటే 100కి 1 రూపాయి మాకు లాభం ఉంటుంది, అంటే బ్యాంకుకి. ఆ లాభం ఏంటంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళకి, ఆ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి, ఆ బిల్డింగ్లకి అద్దెలు కట్టాలి, తర్వాత మీరు ఎవరైతే డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ చేసిన వాళ్ళకి మేము వడ్డీ ఇవ్వాలి కదా. మీ దగ్గర వసూలు చేసినటువంటి వడ్డీని వాళ్ళకి వడ్డీ రూపేణా చెల్లించాలి. ఈ విధంగా మాకు మీకు అప్పు ఇచ్చేటప్పుడు వచ్చినటువంటి రాబడి మాకు ఎంత వడ్డీ రాబడి ఉంటుందో, అదేవిధంగా మాకు ఖర్చు ఏంటంటే మేము తీసుకున్న మరొకరి దగ్గర నుండి అప్పు తెచ్చినటువంటి సొమ్ము అనమాట. డిపాజిట్ అంటే అర్థం ఏంటంటే బ్యాంకు వాళ్ళు మరొకరి దగ్గర నుండి అప్పు తీసుకున్న సొమ్ము మేము వాళ్ళకి చెల్లించాలి. మీరు 1 లక్ష రూపాయలు మీరు డిపాజిట్ చేశారనుకోండి, లేదా 10,000 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, మీరు 3 రోజులు పోయాక, సార్ మా అమ్మాయికి పెళ్ళి సార్, మా డబ్బు మాకు ఇచ్చేయండి అంటే, లేదు నీ డబ్బు పలానా వాళ్ళకి జొన్నాడులో అప్పు ఇచ్చాను, వాళ్ళు పంటలో తిరిగి కట్టేకి నీకు ఇస్తాను అని చెప్పానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు.